ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏంటంటే ఈరోజు మన ప్రియతమ నాయకుడు కొడంగల్ ముద్దుబిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోస్గి పట్టణానికి విచ్చేస్తున్నారు. కోస్గి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి గల్లీ నుంచి లక్షలాదిగా తరలి వచ్చి ఆయనకు అభినందనలు తెలపాల్సిందిగా అందరు కార్యకర్తలకు మరి కాంగ్రెస్ అభిమానులకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినాక తొలిసారి కోస్గి పట్టణానికి విచ్చేస్తుంది కాబట్టి మనమందరం స్వచ్ఛందంగా ఎలాంటి మనసులో పెట్టుకోకుండా పార్టీలకు అతీతంగా వచ్చి మనము ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాల్సిందిగా మన కోస్గి మరియు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కోస్గి పట్టణానికి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఓ డిగ్రీ కాలేజ్ కానీ, ఓ మెడికల్ కాలేజ్ కానీ, ఓ నర్సింగ్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి అసలు కన్వీని ఎరిగిన రీతిలో అభివృద్ధి అన్ని శాంక్షన్స్ వచ్చినాయి. ఈరోజు సీసీ రోడ్స్ కూడా 40 కోట్ల సీసీ రోడ్ శాంక్షన్స్ వచ్చినాయి. ఈరోజు వెటర్నరీ హాస్పిటల్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు జూనియర్ కాలేజీలు వచ్చినాయి. అసలు ఇది అంటే మనం అడగకన్నా ముందే అన్ని శాంక్షన్స్ వచ్చేసినాయి. అంటే ముఖ్యమంత్రి గారికి కొడంగల్ మీద ఎంత దృష్టి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతున్నా ఈరోజు 2 నెలల లోపల అన్ని శాంక్షన్స్ ఇచ్చి ఆయన నా ప్రాంతానికి పోవాలంటని ఆ విధంగా వస్తున్నారు. ఈరోజు 3,962 కోట్ల రూపాయలు ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. టెండర్స్ ఆల్రెడీ ఈరోజు టెండర్స్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ కూడా అంత శరవేగంగా పనులు కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ప్రారంభమై ఏడాది లోపలనే మళ్ళీ అవి ప్రారంభోత్సవానికి మళ్ళా ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి